చంద్రబాబు నాయుడు గారు సామాన్యుల కడుపు కొట్టి కార్మికుల కడుపు కొట్టి పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రాణాలను పణంగా పెట్టి, చెమటనే కాదు ప్రాణాలు సైతం కూడా పణంగా పెట్టి రోజు ప్రయాణం చేస్తూ వేలాది లక్షలాది మందికి సేవ చేస్తున్నటువంటి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, అటువంటి కార్మికుల కడుపు కూడా కొట్టడానికి ఈ ముఖ్యమంత్రి బరి తెగించడం బాధాకరం. వాళ్ళు ఏమడుగుతున్నారో, మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటున్నారు. వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. అది తీర్చకుండా జీతాలు ఇవ్వను అంటున్నాడంటే ఒక బలమైనటువంటి అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే ఇది ధనికుల ప్రభుత్వం, పారిశ్రామికతల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం కాదు. ఈ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టున్నాడు. 2001లో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి కంకణబద్దులయ్యారు. ఆ రోజు ఆర్టీసీ కార్మికుల యొక్క పోరాటంతో అది ఆగడం జరిగింది. ఈరోజు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని, గాజులమణి షుగర్ ఫ్యాక్టరీని, విజయ డైరీని ఎలా క్లోజ్ చేశాడో, అమ్మేస్తున్నారు. అలాగా ఆర్టీసీని కూడా ఒక నామా నాగేశ్వరరావుకో, ఒక సీఎం రమేష్కో, ఒక సుజనా చౌదరికో ఎవరికో కట్టబెట్టడానికి ఒక భాగంగా ఆర్టీసీ కార్మికులకి జీతాలు పెంచకుండా వాళ్ళని వీధిబాట పెట్టారు. ఈరోజు ఎస్మా ప్రయోగిస్తామంటున్నారు, ఇంకోటి చేస్తామంటున్నారు, కాంట్రాక్ట్ కార్మికులను తీసుకొస్తామంటున్నారు. 20 సంవత్సరాలు ఆర్టీసీని కాపాడినటువంటి కార్మికులను ఇంటికి పంపి కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొస్తున్నారంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టినట్టు పెట్టి వాళ్ళని తొలగించి దీన్ని ప్రైవేటు పరం చేయడానికి కంకణబద్దులయ్యాడు ముఖ్యమంత్రి గారు కార్మికులతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం కానీ, కార్మికుల జీవితాలను పణంగా పెట్టి రాజకీయం చేయాలనుకున్నటువంటి నాయకుడు కానీ చరిత్రలో ఎదిగినటువంటి దాఖలాలు లేవు. కార్మికుల జోలికి వెళ్ళావు అంటే నీ పతనం అక్కడే ప్రారంభమైనట్లెక్క. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు మా 67 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో అయినా సరే, అసెంబ్లీ బయట అయినా సరే, ఆర్టీసీ బస్టాండ్లో అయినా సరే వాళ్ళకి న్యాయమైన కోరికలు తీరేంత వరకు వాళ్ళతో కలిసి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.